నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈరోజు మనము నాన్ వర్బల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాం. సో నాన్ వర్బల్లో వచ్చేసి ఇక్కడ ఎనాలజీ అనే టాపిక్, అంటే పోలిక అనేటువంటి చాప్టర్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి చిత్రాలలో మొదటి భాగంలో ఉన్నటువంటి ఆ చిత్రానికి రెండో భాగంలో ఉన్న చిత్రానికి ఎలాంటి సారూప్యత కలిగి ఉంటుందో అలాంటి సారూప్యతనే, అలాంటి సంబంధాన్నే సేమ్ టు సేమ్ మూడో చిత్రం, నాలుగో చిత్రం లేదా అడగబోయే చిత్రంలో మనం పరీక్షించాలి. ఇన్ ద ఫస్ట్ ఫిగర్ and the second figure, the relation between these two figures, which type of relation is there, the comparative relation, the as is the same relation should be follow on the third and fourth question, means the figure. It means where the need of the comparison. So comparison is nothing but here analogy. So we are figure అంటే చిత్రాలకు ఉన్నటువంటి ఆ పోలికను, comparison between the figures. So let us now start, sir. సో క్వశ్చన్లకు వెళ్దాం. సో ఎనాలజీ అనగా నథింగ్ బట్ ఆ ఫిగర్కి మధ్యలో మొదటి చిత్రంలో ఉన్నటువంటి భావానికి రెండో చిత్రంలో ఉన్న భావానికి ఏ రిలేషన్ ఉందో సేమ్ టు సేమ్ ఆ టైప్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ రిలేషన్స్ని మనం ఇక్కడ ఫాలో కావాల్సి ఉంటుంది. రైట్ మిత్రమా, సో క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాం సార్. పైన కొన్ని చిత్రాలు ఇచ్చాడు, ఆ చిత్రాల కింద వాటికి ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం మొదటి చిత్రాన్ని కనుక గమనిస్తే ఇక్కడ ఒక లైన్ వచ్చి దీనికి బయటికి వెళ్ళింది సార్. అంటే ఇక్కడ 4 లైన్ల విభాగంతో ఉన్నటువంటి చిత్రము అసంపూర్తిగా ఉన్నది. ఇక్కడ రెండో చిత్రంలో కంపారిజన్ చేస్తే ఏం చేసాడు, ఈ బయట పోయిన పార్ట్ని తీసుకొచ్చి లోపలికి మలుస్తే మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి చిత్రం కనిపించింది. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి యాడ్ కావడం వల్ల ఏమైంది, ఒక పరిపూర్ణమైన చిత్రం అయిందా లేదా? ఎస్, ఏమైంది, మొదట్లో ఉన్నటువంటి చిత్రమేమో ఈ విధంగా ఉండి దీనికి ఎక్స్ట్రా పార్ట్ ఇట్లుండే, ఆ ఎక్స్ట్రా పార్ట్ని ఇప్పుడు ఏం చేశాడు మిత్రం అంటే ఇందులో కలిపేశాడు. అవునా? రైట్ సార్, ఎలానో చూడండి. ఇలా ఇది ఒరిజినల్ పార్ట్, ఈ పార్ట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఈ రెండింటిని జాయిన్ చేశాడు. అంటే ఇందులో ఈ చిత్రంలో రిలేషన్, ఈ రెండింటి మధ్యలో పోలిక ఏ సంబంధం అని గమనించినాం, అదనపు భాగాన్ని అందులో అడ్జస్ట్ చేస్తే ఒక పరిపూర్ణమైన రూపం వస్తుందని గమనించినాం. అలాగే ఇక్కడ ఈ చిత్రంలో గమనిస్తే అర్ధచంద్రానికి ఇక్కడ ఒక చంద్రము ఎక్స్ట్రాగా ఉన్నట్టుది ఉంది. సో ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి చంద్రాన్ని మనం ఇక్కడ కట్ చేస్తే మనకి ఏమవుతుంది సార్ అంటే ఇది సర్కిల్ అవుతుంది. ఏమవుతుంది సార్? సర్కిల్ అవుతుంది. సో ఇక్కడ సర్కిల్ రూపంలో ఉన్నటువంటి చిత్రం అనగా ఈ మొదటి చిత్రం, ఇది రెండో చిత్రం. ఇప్పుడు 3కు 4 గల సంబంధం చూస్తే ఇక్కడ ఈ మూడో చిత్రంలో ఉన్నటువంటి ఈ పార్టుతో మనం ఏమని చెయ్యొచ్చు అనే విషయాన్ని గమనించిన మిత్రమా ఇక్కడ. రైట్ సార్, 4వ ఆప్షన్లో ఉన్నటువంటి పరిపూర్ణమైన సర్కిల్గా గీయొచ్చు అని గుర్తించును. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. ద ఫస్ట్ ఫిగర్ అండ్ ద సెకండ్ ఫిగర్ రిలేషన్ ఈస్ ద ఎక్స్టర్నల్ పార్ట్ హియర్. సో దిస్ ఈస్ ద పార్ట్, ఎక్స్టర్నల్ పార్ట్. సో దిస్ ఎక్స్టర్నల్ పార్ట్ using in a proper way the second figure form a complete figure. Like that in the third figure this is the external extra part. So that with help of this part we make a perfect figure. So like the first two comparison, then the figure is formed like a circle. Okay, so ee vidhanga circle రూపంలో ఫామ్ అవుతుంది మిత్రమా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ చూసినట్లయితే 2 అర్ధచంద్రాకృతులు ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. ఆ 2 అర్ధచంద్రాకృతిలో చూస్తే పై అర్ధచంద్రాకృతి అలా ఉండి కింద అర్ధచంద్రాకృతి కనుక రివర్స్లోకి అయితే అప్పుడు ఏమైపోయింది సార్? సర్కిల్ అయిపోయింది. ఇదే విధంగా ఇక్కడ పైన 2 ఉన్నాయి మొత్తం, అంటే ఉన్నటువంటి దాంట్లో చూస్తే సో ఇలా అర్ధచంద్రానికి ఒకటి తిరిగితే సర్కిల్ అవుతుంది, ఇంకో అర్ధచంద్రానికి తిరిగితే ఇంకో సర్కిల్ అవుతుంది. సో సర్కిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ అంటే కంపారిజన్ చేసినప్పుడు 1 2 3 4 ఉన్నాయి. ఒకదాంతో ఇక్కడ ఈ పార్ట్ తయారైతే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 సర్కిళ్ళు తయారవుతాయి. ఎన్ని సర్కిల్ తయారవుతాయి?
రెండు సర్కిల్ తయారవుతాయి. ఆ రెండు సర్కిల్కు గల ఆన్సర్ ఏంటంటే ఇగో థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇది సరైన చిత్రం. అంతే కదా మిత్రమా. అంటే మొదట చిత్రంలో ఎలాంటి భావాన్ని కనుక మనకు వ్యక్తపరుస్తాడో ఆ భావాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అందులో ఇచ్చిన పోలికను కనుక మనం గమనించినట్లయితే, ఆ పాయింట్ని కనుక అర్థం చేసుకోగలిగితే ఇలా చేయగలుగుతాం కదా. సో ఐ హోప్ యూ మాస్టర్ మీరందరూ కూడా నా మెథడ్ని ఇష్టపడుతున్నారని భావిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బద్రి కుస్మా యూట్యూబ్ ఛానల్ అండ్ అవర్ బద్రి కుస్మా యాప్ డౌన్లోడ్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు వెంటనే BADRIKUSUMA బద్రి కుస్మా అనే యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లేదా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మరిన్ని వీడియోస్ కూడా అందేటువంటి అవకాశం ఉంది. ఓకేనా మిత్రమా. రైట్, ఇక్కడ మనం ఈ చిత్రంలో గమనించింది ఏంటి మిత్రం అంటే, రెండు సర్కిళ్ళు కిందికి వస్తే వాటి అంటే రెండు అర్ధచంద్రాకృతితో టూ సెమీ సర్క్యులర్స్ మేక్ ఏ సర్కిల్ పాయింట్. హియర్ 4 సెమీ సర్కిల్స్ ఆర్ పార్ట్స్. సో దిస్ మేక్ కెన్ బి 2 సర్కిల్స్ లైక్ దిస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా. వన్ మోర్ క్వశ్చన్. సో హియర్ వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్లో ప్లస్ ఉన్నది, దానికి అంతర్గతంగా ఏమైపోయింది మాస్టర్ అంటే ఒక సర్కిల్ తయారై ఆ ప్లస్ డిజైన్లో ఉంది. మరి ఇప్పుడు కనుక ఇక్కడ చూస్తే ఈ క్రాస్ మల్టిప్లై వస్తూనే అంటే ఒక సర్కిల్లో ప్లస్ ఆకృతి అనేటువంటిది, ఆ ప్లస్ ఆకృతి ఎలా అయిందంటే సర్కిల్లో ఉంటూ ఈ విధంగా పార్ట్గా కట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఈ రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో, విచ్ టైప్ ఆఫ్ రిలేషన్ హియర్, yes that the same relation will be applied here also, right. So these are the multi-cross points. So like that అప్పుడు ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి సర్కిల్లో లోపలి సర్కిల్ వచ్చినట్టు ఇందులో కూడా లోపల పార్ట్ వస్తుంది. అప్పుడు ఇటువైపుకు ఇలా ఒకదానికొకటి క్రాస్ అయిపోతే, సో ఈ విధంగా ఉన్నటువంటి చిత్రం కనుక చూస్తే ఇక్కడ మనం ఎక్కడ ఉంది మిత్రమా. రైట్, ఇది ప్లస్తో కూడుంది, ఇక్కడ ఇంటుతో కూడుకుంది. కాబట్టి మొదటి ఆప్షన్ అనేది దీనికి సరైన జవాబు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. ఓకే, సో ఇలా మరిన్ని మన వాటిని చూడడం కోసం ఖచ్చితంగా మన బద్రి కుస్మా యాప్ను, బద్రి కుస్మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి సార్. రైట్, వన్ మోర్ క్వశ్చన్. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే ఏమన్నది మిత్రమా, ఇక్కడ ఒక అర్ధచంద్రాకృతి ఏమో కంప్లీట్గా షేడెడ్ బ్లాక్తో ఉన్నది. ఓకే, బ్లాక్ కలర్ యూజ్ చేద్దామా. ఓకే, వై నాట్. బ్లాక్ కలర్తో ఉంది. రైట్, సో ఈ విధంగా బ్లాక్ షేడ్తో ఉన్నటువంటి అర్ధచంద్రాకృతి ఉంది. అప్పర్ పార్ట్ మొత్తం అర్ధచంద్రాకృతితో మొత్తం కంప్లీట్గా బ్లాక్గా ఉన్నది. రైట్ సార్, బ్లాక్గా ఉన్నది. రైట్, రెండో అర్ధచంద్రాకృతి ఎలా ఉంది అంటే వైట్, తెలుపుగా ఉంది. రైట్, నెక్స్ట్ ఏమైంది మిత్రమా అంటే ఇది కంప్లీట్ సర్కిల్గా డిజైన్ అవుతూ పై అర్ధచంద్రాకృతి కంప్లీట్గా బ్లాక్గా ఉంటున్నది అనే విషయాన్ని గమనించినాం. పైన ఉన్న అర్ధచంద్రాకృతి కంప్లీట్గా ఏముంది, బ్లాక్ షేడెడ్. సో the two semi-circle parts are, one is upper black shaded part and another is lower white shaded part. So with help of these two parts we can make a complete circle, but here the upper part is like the same black shaded part and the lower part is there is same white color part. Clear? Right sir, I hope you understand. The same method again we are apply. Here the rectangle is there, rectangle dirgha chaturasram undi. The upper part is black shaded and the lower part is white color. So then with help of these two we can make the upper part here what the given are first figure completely black shaded. Clear? The first part upper part is completely black shaded and the lower part here
is white color. I hope you understand. So this is the black part of the upper figure, right? So ఈ పై భాగం కూడా అంతా బ్లాక్ కలర్గా పైన పార్ట్గా డివైడ్ అయి ఉన్నది. సో హియర్ లోయర్ పార్ట్ ఈస్ ద సేమ్ రెక్టాంగిల్ సైజ్ ఈజ్ వైట్ కలర్. సో హియర్ అప్పర్ పార్ట్ ఈస్ బ్లాక్ షేడెడ్ అండ్ ద లోవర్ పార్ట్ ఈస్ వైట్ కలర్. So then with help of these two parts we can make the perfect box, that is a rectangular box, but in the manner of half of the upper part is black shaded. Half of the upper part is black shaded. So where this is a black shaded part in the options 1, 2, 3, 4th, 5th. So which part is here right ఆన్సర్? ప్లీజ్ కెన్ యూ చెక్ ఇట్. సో దీనికి మీరు ఆన్సర్ రాస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. రైట్ మిత్రమా, విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఇయర్? ఆల్ ద పార్ట్స్ ఈజ్ ఇయర్ పర్ఫెక్ట్లీ బ్లాక్. ప్లీజ్ షేడ్ ఇట్. అంటే మీరు ఎగ్జామ్లో షేడ్ చేయని అవసరం లేదు, బట్ ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను పూర్తి స్థాయిలో దాన్ని షేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మిత్రమా. ఓకే, సో ఈ పార్ట్ టైప్లో ఉండాలి. ఎక్కడుంది మిత్రం చెప్పండి? ఎస్, ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ అండర్స్టాండ్ సార్. సో ఈ విధంగా అంటే మనకు ఫిగర్లో ఉండేటువంటి రిలేషన్ ఏముంది, ఆ రిలేషన్ని టు బి కంటిన్యూ ఏ విధంగా చేయాలి. సో ఆ ఫస్ట్ 2 ఫిగర్లో ఉన్న రిలేషనే థర్డ్ అండ్ ఫోర్త్ ఫిగర్లో రిలేషన్ వస్తుంది. సో కంపారిజన్ అనే విషయాన్ని ఏ విధంగా, కంపారిజన్ ఈజ్ నథింగ్ బట్ ఎనాలజీ. అనాలిసిస్ అంటే పోల్చుకోవడం. సో ఆ రిలేషన్ని మనం టు బి కంటిన్యూ చేయాలి. ఓకే మిత్రమా, వన్ మోర్ క్వశ్చన్. రైట్, ప్లీజ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇన్ దిస్ ఫిగర్, ఇన్ ద ఫస్ట్ బాక్స్ there is a square and comparison in the second box, the square is formed in that a rhombus. సో ఇక్కడ 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి దాంట్లోనే మనకు అంతర్గతంగా అన్ని భుజాలను కలుపుతూ మళ్ళీ ఒక చతురస్రం ఏర్పడ్డది, అంటే రాంబస్ ఏర్పడ్డది. సో అన్ని భుజాలను అదేవిధంగా సేమ్ టు సేమ్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంది మిత్రం అంటే, ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో అన్ని మూలాలను కలుపుతూ కనుక ఏర్పరిచినట్లయితే అందులో అంతర్గత త్రిభుజం ఒకటి ఏర్పడుతుంది. సో ఇది త్రిభుజంలో త్రిభుజం, అన్ని భుజాలను కలపలేదు, రాంగ్ ఆన్సర్. ఇది త్రిభుజంలో రెక్టాంగిల్, మనకు రెక్టాంగిల్ కావద్దు, కావాల్సింది ఏంది మిత్రమా, త్రిభుజమే. ఇది త్రిభుజంలో త్రిభుజం ఉంది కానీ ఒక కార్నర్ ఉంది కాబట్టి ఎలిమినేటింగ్ ప్రాసెస్. ఇది త్రిభుజంలో త్రిభుజం ఉంటూ ఎక్స్ట్రా ఒక లైన్ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఇప్పుడు త్రిభుజంలో త్రిభుజం ఉండే విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఫిగర్. సో నాన్ వర్బల్ అనగానే టెన్షన్ పడిన అవసరం లేదు మిత్రమా. మన యొక్క మానసిక ఆలోచనలు కేవలం అప్పటికప్పుడే. సో దీనికి పర్టికులర్గా ముందస్తుంటే ఏముండదు. సో దయచేసి మీరు ఏం చేస్తారంటే నవోదయ లాంటి బుక్స్ కానీ, నవోదయ బుక్స్ లాంటి కానీ వాటిపైన బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుందండి. లేదు ఎంత ప్రాక్టీస్ చేసినా టెన్షన్ వస్తుందంటే బెటర్ ఏంటంటే మనం ఈ క్లాస్లో ఏవైతే ఫిగర్స్ నేర్పుతామో కాన్సెప్ట్ నేర్పుతున్నా సార్. ద కంటెంట్ ఆఫ్ నాన్ వర్బల్, the content of non-verbal in the part of area today we are discussing about analogy figures. సో ఈరోజు మనము ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ నేర్చుకుంటున్నాం నాన్ వర్బల్కి సంబంధించినటువంటి. సో బొమ్మలలో పోలికల బొమ్మలకు సంబంధించిన మార్గాన్ని నేర్చుకుంటున్నాం. ఎప్పుడు అయినా సరే ఎగ్జామ్లో ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలతోనే ఫిగర్లు వస్తాయి కాబట్టి ఇది ఫిక్స్డ్ అని ఉండదు, కానీ మైండ్లో కొన్ని ఐడియాస్ ఫిక్స్ ఉంటుంది. ఆ ఐడియా ఒక్కటే ఒక్క ఐడియా, ద ఐడియా ఈజ్ యువర్ ఓన్లీ వన్. ఇట్ హెల్ప్ టు యూ ఇన్ ఎగ్జామ్, it crack in the proper way. That idea is nothing but what are the relationship between the first 2 figures. ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంది ఆ ఫస్ట్ 2 ఫిగర్స్లో, ద సేమ్ రిలేషన్ విల్ బి అప్లైడ్ ఎట్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ఫిగర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, హియర్ ద క్వశ్చన్ హియర్ ఇస్ ట్రయాంగిల్లో 3 స్టార్స్ ఇచ్చాడు.
ట్రయాంగిల్. సో త్రిభుజంలో 3 ప్లస్లు ఉన్నాయి, అంటే 3 భుజాలకు ఒక్కొక్క భుజానికి ఒక్కొక్క ప్లస్ ఇచ్చి నెక్స్ట్ 4 భుజాల చిత్రం ఇచ్చి 4 ప్లస్లు ఇచ్చాడు సార్. సో ఇందులో ప్లస్లు ఉన్నాయి, ఇందులో ప్లస్లు ఉన్నాయి, కానీ ఇక్కడ 3 భుజాలతో కూడుకున్నటువంటి చిత్రం, 3 భుజాలతో కూడుకున్న చిత్రంలో 3 ప్లస్లు ఉంటే 4 భుజాలతో కూడుకున్న చిత్రంలో 4 ప్లస్లు ఉన్నాయి సార్. ఓకే, అలాగే ఇక్కడ కంపారిజన్ చేసినటువంటి చిత్రాన్ని కనుక గమనిస్తే ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4 5. సో 1 2 3 4 5, 5 భుజాలతో చిత్రం ఉంది మిత్రమా. దాని తర్వాత ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 1 2 3 4 అండ్ 5. అంటే ఇప్పుడు 5 భుజాల ఉన్నది. అంటే ఇక్కడ 3 ప్లస్లు ఉంటే ఇక్కడ 4 ప్లస్లు ఉన్నాయి, అంటే 3:4 వచ్చింది. మరి ఇక్కడ 1 2 3 4 అంటే 5 ఉన్నప్పుడు 5 ఏం రావాలి? 6 రావాలి. 5 ఏం రావాలి సార్? 6. అంటే 6 భుజాలు ఉండాలి, 6 సర్కిల్ ఉండాలి. 6 భుజాలు ఉండాలి, 6 సర్కిల్ ఉండాలి. ఇన్ ద సిచ్యువేషన్, ఇన్ ద ఫస్ట్ ఫిగర్ 3 sides are given and in that symbols are 3 plus are given. And the second figure here the 4 sides are given, 4 places are given. The same apply, means 3:4. In that here the 5 sides are given, internally 5 circles are there. Like that next 6, yes 6 sides are there, internally 6 circles. So please apply. So how many sides are there? 1 2 3 4 5. So it is not suitable. Right, here 4 sides, so it is also not suitable. Here also 4 sides, it is also not suitable. Here 1 2 3 4 5. The question same thing is, but we need 6 sides. So now this is the right answer. So 1 side, 2 side, 3 side, 4 side, this is 5th side, this is 6th side. Circles 1 2 3 4 5 6 circle. So 5:6. The 5th option is right option for this figure. అర్థమైంది కదా మిత్రమా? రైట్ సార్. ఇలాంటిదే మరో ప్రశ్న చూద్దాం. ప్లీజ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ చిత్రంలో మనకి ఇచ్చింది ఏంది మిత్రం అంటే, లోపల ఒక సర్కిల్ ఇచ్చి అడ్డంగా గీత గీశాడు, బయటికి ఒక సర్కిల్ ఇచ్చాడు. దీనికి లోపడున్న సర్కిల్తో పాటు బయటున్న సర్కిల్కి వచ్చి ఈ అడ్డంగా ఉన్న గీత ఏమైంది? నిలువుగా మారిపోయింది. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏదైతుందో ఆ రిలేషన్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నట్లయితే ఒక 4 భుజాల చిత్రంలో అంతర్గతంగా 4 భుజాలు ఉంటూ అదే దీర్ఘచతురస్రం ఉంటూ ఒక అడ్డు గీత ఉన్నది, అడ్డు గీత ఉంది. ఇప్పుడు అదేమవుతుంది? అడ్డు కాస్త నిలువుగా మారుతుంది. రైట్, ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు ఇక్కడ నిలువుగా మారేటప్పుడు అడ్డం నిలువుగా మారితే రైట్, ఇప్పుడు లోపడున్నది గీత బయటి దాకా పోతుంది. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుందంటే ఇక్కడ బయటికి రావట్లే కాబట్టి కట్టు, ఇది అడ్డంగానే ఉంది కాబట్టి కట్టు. రైట్ సార్, ఇది ప్లస్లుగా మారింది కాదు, ఇది కూడా ప్లస్లుగా మారింది కాదు, మనకు ఒకటే లైన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది దీనికి సరైన జవాబుగా మనం చూడవచ్చు. థర్డ్. క్లియర్ మిత్రమా కదా? సో నాన్ వర్బల్ బొమ్మలు అనగానే పరేషాన్ కానవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఐడియా ఫామ్ అయింది కదా, పోల్చుకోవడం వచ్చింది కదా. ఎస్ సార్, చిన్న చిన్న బొమ్మలు ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే ఏ టైప్ ఆఫ్ బొమ్మలు ఇచ్చినా కూడా మనం హ్యాపీగా చేయవచ్చు. రైట్, మరో బొమ్మ చూద్దామా మరి? రైట్ మిత్రమ్మ, ఇక్కడ 2 బొమ్మలు చూస్తే రైట్ సార్, ఈ స్ట్రేట్గా ఉన్నది స్ట్రేట్గానే ఉంది, లెఫ్ట్ అంటే రైట్ది కాస్త లెఫ్ట్ అయింది సార్, అంటే గో ఇమేజెస్ టైప్ ఉన్నది. సో ఈ స్ట్రేట్ బొమ్మ అలాగేనే ఉంటూ ఈ కింద అంటే అక్షాంశం పైన ఉన్నటువంటిది అది ఏమైంది సార్ అంటే ఇటు రివర్స్లో వచ్చింది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇలా ఉంది మిత్రము.
సో దీనికి మనం ఏ విధంగా రిలేషన్ చూడవచ్చు, లెఫ్ట్ది రైట్ అవుతుంది, రైట్ది లెఫ్ట్ అవుతుంది, అంతేనా? అలాగే బాణం గుర్తు పైది పైనే ఉంచాలి, కిందిది కిందికే ఉంచాలి. రైట్ సార్. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది అలా లేదు, ఇది ఇటే ఉండాలి, లేదు. సో ఇక్కడ మనం గమనించినటువంటి చిత్రాన్ని జాగ్రత్తగా చూస్తే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇగో ఇక్కడున్న ఫిగర్ ఇటు వచ్చింది, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడున్న ఫిగర్ ఇలా కిందికి వస్తూనే ఇటువైపున బాణం అడ్డుపోతుంది సార్, ఇటువైపున బాణం అడ్డుపోతుంది. అంటే ఇక్కడ రెండో స్థానంలో ఉన్న ఫిగర్ రైట్ సార్. వీటికి ఎక్స్ట్రా బాణం ఉంది, వీటికి ఎక్స్ట్రా బాణం ఉంది. ఇది యాంగిల్లో మారిపోయింది, కానీ ఇది అప్పర్ పార్ట్లో ఉంది. అప్పర్ కాదు, మనకు కావాల్సింది లోవర్. సో ఈ లోవర్ పార్ట్ ఇలాగే ఉంటూ ఈ లెఫ్ట్ కాస్త ఇటు రైట్ వస్తుంది. సో ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకేనమ్మా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది అవుతుంది. ఓకేనమ్మా? రైట్ సార్. మరొక ప్రశ్న చూద్దాం. రైట్, ఇక్కడ గమనించండి సార్, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 1 2 3 అని ఇచ్చిండు. ఇగో 1కి ఇక్కడున్న పొజిషన్ ఈడ 2 వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడున్న 3 అనేది ఈ మూలకు రావాలి. అంటే 1 2 3 4 5 6 ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి 1 2 3 4 5 6 అని ఇస్తూ ఆ 1కి ఆపోజిట్లో 2 అనేది ఇక్కడ ఇచ్చాడు సార్. సో ఈ విధంగా కంపారిజన్ ఉంటే, ఇదే విధమైనటువంటి డబుల్ కంపారిజన్ చేస్తే 1 2 3 4 5 6 సార్. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 ఇట్ అవుతుంది సార్. సో 1 2 3 4 5 6. ఇప్పుడు ఈడ 3 ఉంది కాబట్టి ఈ కార్నర్లో ఏమవుతుంది సార్? 4 అవుతుంది. సో ఈ విధంగా కార్నర్ 4 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఇదేమో పైన ఉన్నది కాదు, ఇది రైట్ సైడ్ ఉంది కాదు, ఇది సెంటర్ కింద ఉన్నది, ఇదేమో పైకి వచ్చేసింది. అంటే అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా? సో మనం అక్కడ బొమ్మలో ఉన్నటువంటి ఆ మార్పును గమనించడం, ఎక్కడి నుంచి ఏ విధంగా పోతుంది, ఆ మార్పులో ఉన్న వాల్యూస్ ఏంది అనేది అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం ఇక్కడ ఆ చిత్ర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అర్థమైంది కదండి? రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో ఈ చిత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక త్రిభుజం ఉంది, ఆ త్రిభుజంలో అంతర్గత త్రిభుజం కూడా ఉన్నది. నెక్స్ట్ కంపారిజన్ చేసేటప్పుడు ఈ త్రిభుజంలో అంతర్గత త్రిభుజం అదే విధంగా ఉంది, కానీ బాహ్య త్రిభుజం ద ఔటర్ ట్రయాంగిల్ loses its bottom or baseline. In the first figure, triangle, outer triangle and one of the triangle is inner triangle. The comparison in the second figure, inner triangle as it is repeated, but the outer triangle loses its base value or base side. It means next in the figure we are also doing the same thing. మనం కూడా నెక్స్ట్ ఫిగర్లో అలాంటి యాటిట్యూడే సేమ్ జాబ్ చేయాలి. సో ఆ స్టైల్ ఏందో గమనిద్దాం. సో ఫస్ట్ ఫిగర్లో ఒక స్క్వేర్ ఇచ్చాడు, నెక్స్ట్ లోపల కూడా ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఇదే కంపారిజన్ చేస్తే మనము బయటకు వచ్చేటప్పుడు ఒక బాటమ్ కట్ అయిపోయి లోపల స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధాన్ని కనుక చూస్తే ఇందులో ఏముంది మాస్టర్? లోపల స్క్వేర్ ఉంది కానీ చాలా భుజాలు కట్టింది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇది లోపల చిత్రంలో కట్ అయింది కాదు, బయట చిత్రంలో కట్టుకోవాలి. ఇది బయట చిత్రంలో కట్ అయింది కానీ పై భాగంలో ఉంది కాదు, మనకి ఎక్కడ కట్ కావాలి? కింద కట్ కావాలి. సో ఇది కట్ అయింది కానీ లెఫ్ట్ సైడ్ కట్ అయింది. సో ఈ రకం చూస్తే 4th ఆప్షన్ అనేది దీనికి సరైన ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు. ఓకేనా మిత్రమా? సో ఈ ఎనాలజీ పార్ట్ను మనం ఎంత పేషెన్సీతో ప్రాక్టీస్ చేస్తే అంత మంచి జవాబు వస్తుందనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలి సార్. రైట్ మిత్రమా, మరొక చూద్దాం.
సో ఇక్కడ క్వశ్చన్ని గమనించినట్లయితే ఈ చిత్రాన్ని కనుక మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏముందో చూడండి. మొదటి చిత్రంలో సర్కిల్ ఉన్నది. రెండో చిత్రంలోకి వస్తే ఆ సర్కిల్ని సెమీ సర్కిల్గా పై కట్ చేస్తూ అంటే 2 పార్ట్స్ కట్ చేసి ఈ విధంగా చూపించండి సర్కిల్ని. సో వీటి మధ్య రిలేషన్ని చూస్తే సర్కిల్ పార్ట్ అప్పర్ పార్ట్ అని లోవర్ పార్ట్ అని 2 పార్ట్స్ కట్ అయిపోయింది. అంటే ఉన్నటువంటి భాగాన్ని ఏం చేసిండు, 2 భాగాలు చేసిండు. సో హియర్ ఇన్ ద ఫస్ట్ ఫిగర్ అండ్ సెకండ్ ఫిగర్ ద కంపారిజన్ ఈస్ it's divided into 12 parts. That figure is divided into 12 parts. So same 12 parts ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, ఇప్పుడు దీన్ని మనం 2 parts గా డివైడ్ చేస్తే అప్పుడు అప్పర్ పార్ట్ ఒక డి అవుతుంది, లోవర్ పార్ట్ ఒక డి అవుతుంది సార్. అంటే ఇక్కడ డి అనేటువంటిది స్ట్రేట్గా కట్ అవుతుంది కాబట్టి ఇలా కట్ అయి ఇట్లా వస్తుంది. రైట్ సార్. సో ఇక్కడ ఇది కట్ అయింది కానీ మనకు సెమీ సర్కిల్ అనేది ఇక్కడ అప్పర్ పార్ట్ ఉంది కానీ అక్కడ సైడ్ పార్ట్ కావాలి కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ డి అనేది రిఫ్లెక్ట్ అయింది, అది కూడా కావద్దు. ఇక్కడ డి అనేది పార్ట్ లైన్ వేసినావు కానీ 2 పార్ట్స్గా కట్ చేయలేదు కాబట్టి కాదు. మరి అలాగే ఇది సర్కిల్గా అయింది, సర్కిల్ అనేది కాదు, కట్ చేయాలి. కట్ చేయాలంటే ఉన్నటువంటి ఇక ఒకే ఒక ఆప్షన్ ఏంది మాస్టర్ అంటే ఇక 5th ఆప్షన్ ఈజ్ ద రైట్. ఆ ఫిగర్కి ఈ విధంగా జవాబు వచ్చే అవకాశం కలదు. అంతే కదా, అర్థమవుతుందిగా మిత్రమా. 1కి 2 సార్లు ఆలోచన చేయండి. బొమ్మలు టెన్షన్ పడిన అవసరం లే, బీ కూల్. చాలా తక్కువ సమయం ఉంటుంది, అలాగే తక్కువ వాల్యూస్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా 1 or 2, 3 మార్క్స్ ఉంటుంది కంప్లీట్గా నాన్ వర్బల్ మీద. అవునా? సో దీని మీద మీరు ఎంత పేషెన్సీగా ఉంటే అంత మంచి స్కోర్ చేస్తారు. రైట్ మిత్రమా, మరొక చిత్రం చూద్దాం. రైట్, ఇక్కడ ఈ చిత్రాన్ని కనుక చూసినట్లయితే రైట్ ఈ చిత్రంలో ఏముంది చూడండి. మొదటి చిత్రంలో బయట స్క్వేర్ ఉంటుంది, లోపల ట్రయాంగిల్ ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ కంపారిజన్ వచ్చేటప్పటికి లోపడున్న ట్రయాంగిల్ బయటకు వచ్చింది కానీ మళ్ళా ట్రయాంగిల్ ఉల్టా అయింది. ఓకే, అంటే స్క్వేర్ మాయమై ట్రయాంగిలే కంటిన్యూ అయింది. ఇప్పుడు మనం కూడా ఇందులో ఉన్నటువంటి స్క్వేర్ ఉంది కానీ లోపల ఏముంది మాస్టర్, ఇట్లా సమాంతర చతుర్భుజం ఉంది. సో బయటకు వచ్చేటప్పటికి 2 సమాంతర చతుర్భుజాలు అవుతాయి. రైట్ సార్, లోపల కూడా 2 సమాంతర చతుర్భుజాలు అవుతాయి. సో 2 సమాంతర చతుర్భుజాలు అనేటువంటిది ఎక్కడుంది చూడండి. 2 సమాంతర చతుర్భుజాలు అనేది 3వ ఆప్షన్లో ఉంది సార్, 3వ ఆప్షన్లో ఉంది. రైట్ సార్. సో మనం ఆ చిత్రాలలో పోలికలు అంటే ఈ రెండింటి మధ్యలో ఏం రిలేషన్ ఉందో అదే రిలేషన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. మొదటి చిత్రాల మధ్య గల సంబంధం ఏమేమి ఉందో అదే సంబంధాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. అర్థమైంది కదండి. రైట్ సార్, మరొక చిత్రం చూద్దాం. సో ఇక్కడ చిత్రాన్ని గమనిస్తున్నట్లయితే 2 కూడా ఒకవైపుకే వెళ్తున్నటువంటి రెక్టాంగిల్లో ఒక సైడ్ లెఫ్ట్ పార్ట్ కట్ అయినట్టు చూస్తున్నాం. కానీ ఈ కంపారిజన్ ఏం చేసిందంటే అవుటర్ రెక్టాంగిల్ కట్ పార్ట్ అట్నే ఉంచి లోపల రెక్టాంగిల్ పార్ట్ను రివర్స్గా తిప్పిండు. అంటే బయటిది అట్నే ఉంటుంది కానీ బయట పార్ట్ outer part is the as it is same thing repeated but the internal part is reversed. So we are apply the same method. External part as it is will be repeated but the internal part is in the opposite direction. Opposite direction, it means 180 degrees. 180 degrees. So now we are comparison. So this is the 45 degrees figure and a small part like this Barnum. So this part is again repeated. The same thing 45 degrees will be same but
హియర్ ఐడియాలజీ ఈజ్ చేంజ్. ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉండేటువంటి బొమ్మ ఎక్కడుంది మిత్రమా అని చూస్తే కిందికి పోవాలి, బాణం బయటికి రావాలి. సో ఇక్కడ పార్ట్ 3 దగ్గర మనం ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఓకేనమ్మా, మరొక చిత్రాన్ని చూద్దామా? మరి మరొక చిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్ మిత్రమా. సో దీని కనుక మనం చూసినట్లయితే మరొకటి చూద్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చూడండి మిత్రమా, ఒక సర్కిల్ అంటే ఒక బాణం గుర్తు పైకి పోతూ ఒక బ్లాక్ షేడెడ్ కిందికి వచ్చింది. ఓకే, పైననేమో వైట్ సర్కిల్ వస్తే నెక్స్ట్ ఏమైంది మిత్రం అంటే బాణం గుర్తు కిందికి చూపించి ఈ బ్లాక్ పార్ట్ ఆ పైన ఉన్నది ఇటే బాణం గుర్తుకు కిందికి వచ్చింది. అలాగే అటువైపు ఉన్న వైటు ఇటువైపుగా వచ్చింది సార్. అంటే ఆపోజిట్లో వచ్చినాయి. బాణం ఎటుంటే బ్లాక్ అటుపోయింది, బాణం గుర్తు ఎటుంటే బ్లాక్ అటువైపోయింది. బట్ సైడ్ చేంజ్ చేయలేదు. కానీ వైట్ అనేది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వచ్చింది, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వచ్చింది. సో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే నెక్స్ట్ పార్ట్లో కనుక చూస్తే బాణం కింది వైపు వస్తుంది, ఈ బ్లాక్ అనేటువంటిది ఇక్కడ కింది వైపు వస్తుంది. బట్ ఈ కార్నర్లో ఉన్న వైట్ ఏమో ఈ కార్నర్కి వెళ్తుంది సార్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎక్కడ ఉంది ఇది? ఆప్షన్ 3లో దీనికి సరైన జవాబుగా ఉన్నట్టు మనం గుర్తిస్తున్నాం. రైట్ అండి, మ్యాక్సిమం 3లే వస్తున్నాయా సార్ అంటే 3 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు సార్. ఫిగర్ను బట్టి మనం ఆన్సర్ చేస్తాం. రైట్, మరొక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు మొదటి చిత్రంలో కనుక చూస్తే, సో ఈ మొదటి చిత్రంలో ఉన్నటువంటి పాయింట్ ఈ విధంగా ఉంటే ఇప్పుడు కాస్త ఏమైందంటే ఇది 45 డిగ్రీస్లో తిరిగింది. 45 డిగ్రీస్లో తిరిగి బాణం గుర్తు బయటికి వెళ్ళిపోయి 2 లాలీపప్పులు లెక్క ఇట్లా డిజైన్ వచ్చింది సార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీని కనుక ఇలా ఉన్నటువంటి బాణం గుర్తు ఏదైతుందో ఒక్క బాణం బయటికి పోయింది. దీన్ని 45 డిగ్రీస్ కనుక తిప్పితే రైట్ మిత్రమా ఇలా వస్తుంది. అంతేనా? కాదు, 45 డిగ్రీస్ తిరగాలంటే ఇక్కడ ఉన్న పార్ట్ పైకి అవుతుంది, ఈ విధంగా వస్తుంది సార్ 45 డిగ్రీస్లో. అలాగే ఈ బాణం గుర్తు సెంటర్లో అలాగే పోతూ దీనికి 2 లాలీపఫ్లు రావాలి. సో ఈ విధంగా వచ్చేటువంటి అంశం ఎక్కడుంది అంటే ఆప్షన్ 1లో ఉంది. చూడండి సార్, ఆప్షన్ 1లో ఉంది కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్ దిస్ వన్. నెక్స్ట్ వన్ మిత్రమా, సో ఇక్కడ నెక్స్ట్ చిత్రాన్ని కనుక గమనించినట్లయితే మనం ఇక్కడ నెక్స్ట్ చిత్రంలో చూస్తే ఏముంది మాస్టర్? ఒక పంచభుజి ఉంది, పంచభుజి ఉంది. దానికి పోలిస్తే ఆ పంచభుజి రివర్స్లో వచ్చింది సార్. సో ఇప్పుడు అలాంటిదే రివర్స్ ఉన్నది కావాలి. ఇవి ఏమున్నాయి? 2 ట్రయాంగిల్ పైకే ఉన్నాయి. ఈ 2 ట్రయాంగిల్ ఏముంది? ఒకటి ఆపోజిట్లో ఉన్నది, అంటే పెద్దది చిన్నగా అయింది. కానీ ఇక్కడ ఏముంది చూడండి సార్, సైజు స్మాల్ బిగ్ అయింది. ఇక్కడ ఏమున్నాయి సార్? 2 డౌన్లే ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఇవి స్మాల్ బిగ్ ఉన్నది. ఓకే, కానీ ఇదేమైంది? రివర్స్లో ఉన్నది. సో ఇక్కడ మనకు రివర్స్లో రావాల్సినటువంటిది రావాలి. మరి కంపారిజన్ ఏం తీసుకోవాలి దీన్ని అని చూస్తే ఇందులో ఉన్నది ఏంది? పంచభుజాలే, ఇందులో ఉన్నది పంచభుజాలే. సో ఇక్కడ మనకు పంచభుజాలకు సమానంగా చూస్తున్నాం కాబట్టి వేరే వాటిని రావద్దా సార్ అంటే ఎప్పుడైతే సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉందో స్మాల్ బిగ్ అయింది కాబట్టి బిగ్ స్మాల్ అవుతుంది. సో 5th ఆప్షన్ అనేది సరైనటువంటి చిత్రంగా మనం దీన్ని గుర్తించవచ్చు. రైట్ మిత్రమా, మరొక చిత్రం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒక సర్కిల్ అనేటువంటిది సెమీ సర్కిల్గా మారింది. సెమీ సర్కిల్గా మారింది అంటే సగం అయిపోవాలి. మరి సగంలో ఎటు పోవాలి అని చూస్తే
లెఫ్ట్ పార్ట్ ఉంటూ రైట్ కట్ కావాలి. రైట్ కట్ కావాలంటే ఇక్కడ ఫుల్ ఫిగర్ ఉంది కాదు, ఇక్కడ లెఫ్టే కట్ అయింది. రైట్ సార్, ఇక్కడ కట్ అయింది కానీ కట్ అయినట్టు క్లియర్గా డిజైన్ చేయించినాం. ఇక్కడ లెఫ్ట్ పార్టే కట్ అయింది, మనకు రైట్ కట్ కావాలి కాబట్టి ఆప్షన్ 5th ఈజ్ ద రైట్. అర్థమైంది కదా మిత్రమా? సో పార్ట్స్ అనేటువంటిది ఎలా అయితే డివైడ్ అవుతుంటుందో దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. రైట్ మిత్రమా, మరొక చిత్రం చూద్దాం. సో ఇక్కడ ఈ చిత్రాన్ని గమనిస్తే ఒక త్రిభుజం ఉంది, ఆ త్రిభుజము లోపలికి మరొక త్రిభుజం ఎంటర్ అయింది సార్. కానీ అన్ని భుజాలను టచ్ అవుతూ వచ్చింది. మరి అన్ని భుజాలను టచ్ అయ్యే విధంగా ఏమైనా ఉందా అని చూస్తే మరి ఇక్కడ త్రిభుజంలోకి త్రిభుజం రావాలి, త్రిభుజంలోకి త్రిభుజమే రావాలి. సో ఆ త్రిభుజాల విషయానికి వస్తే మరి ఇక్కడ ఇవి డిఫరెంట్ డిజైన్స్, ఇది డిఫరెంట్గానే ఉంది. సో ఫస్ట్ ఖాళీగా ఉండి తర్వాత లోపలికి త్రిభుజం పోయింది, ఇక్కడ ఖాళీగా ఉండి లోపలికి అలాంటిది వచ్చింది. రైట్ సార్, ఇక్కడ అంటే సేమ్ పార్ట్ లోపలికి ఎంట్రీ కావాలి, కానీ అది రివర్స్లో రావాలి. అది రివర్స్లో వచ్చేటువంటి విధంగా మనకి ఇక్కడ వాస్తవానికి ఏ చిత్రాన్ని కూడా చూసినా కంపారిజన్కి దానికి అనుకూలంగా లేదు, బహుశా సో దీంతో పోల్చుకుంటే సేమ్ టు ఫస్ట్ పార్ట్ వస్తే దేనికి ఛాన్స్ ఉన్నది, కానీ మరి ఇక్కడ మనకు అన్ని పార్ట్స్ టచ్ కావాలి, అది లేదు. సో ఇందులో మిత్రమా ఈ నాన్ వర్బల్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఇది అందరికీ కూడా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని కంపారిజన్ మెథడ్లో చూస్తే థర్డ్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. లేదా అనుకుంటే వాస్తవానికి ఇక్కడ బయట డిజైన్కి ఉల్టా అయింది అనుకుంటే ఒకే ఒక ఉల్టా అయింది, అది 4వ చిత్రం ఉల్టా అయింది, ఆపోజిట్ అయింది సార్. అట్లా కూడా చూడవచ్చు కంపారిజన్. రైట్ మిత్రమా, మరొక చిత్రం చూస్తున్నాం. ఇక్కడ 1, 2, 3 లైన్ ఉంటే ట్రయాంగిల్ డిజైన్ అయింది అన్నాడు. అంటే 4 లైన్లు ఉన్నప్పుడు ఏం కావాలి, అప్పుడు చతురస్రం కావాలి. ఇక్కడ ఎన్ని లైన్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 4 లైన్ చతురస్రం, కానీ ఇది ఎక్కువ అయిపోయింది. ఇక్కడ 3 లైన్లు ఇదో టైప్ డిజైన్, ఇది కాదు, కంప్లీట్ డిజైన్ కాదు. ఇక్కడ 1, 2, 3, 4కి 4 వచ్చింది, ఇక్కడ 3కి ఇది సరైంది కాదు, అలాగే ఈ 3కి ఇది సరైంది కాదు, ఎక్స్ట్రాగా ఉంది. సో ఇక్కడ మనకు 4 లైన్లు ఉన్నాయి, 1, 2, 3, 4, అది అప్పుడు కంప్లీట్ చిత్రం చతురస్రమైంది కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది దీనికి సరైన చిత్రంగా మనం చూడవచ్చు. సో ఇక్కడ కంపారిజన్ ఆ రిలేషన్ ఏముందో ఆ రిలేషన్ అర్థం చేసుకొని ఆ రిలేషన్ తగ్గట్టుగా మనం ముందుకు పోతున్నాం మిత్రమా. రైట్, మరొక చిత్రం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ చిత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే సో ఇందులో ఆ చిత్రంలో స్క్వేర్లో అప్పర్ పార్ట్ ఉంటూ లోవర్ పార్ట్ కట్ అయింది సగం. మరి ఇది ఏ విధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాంబస్ ఉంది చూడండి, రాంబస్ దీన్ని కట్ చేస్తే అప్పర్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. కానీ మరి ఇక్కడ కింద లైన్ వేసినావు, మరి ఇక్కడ ఏమైనా లైన్ వేసి చూపించినావా, కానీ కాదు, ఇది కానే కాదు, ఇది కానే కాదు. అప్పుడు మళ్ళా ఈ సర్కిల్ చూసినాం, సర్కిల్ చూస్తే కూడా ఏముంది సార్, మళ్ళీ డి పార్ట్ కట్ ఉంది, ఇది కాదు. సో ఇక్కడ ఈ సర్కిల్ని చూస్తే సగం పార్ట్ కట్ అయితే ఇది కింది పార్ట్ చూపించిండు, మనకు పై పార్టే రావాలి, అంటే అప్పుడు పై పార్ట్ సెమీ ఇలా ఉంది కాబట్టి ఆప్షన్ 5th అనేది దీనికి సరైన జవాబుగా మనం చూడవచ్చు. రైట్ మిత్రమా, సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ సెషన్లో అంటే మనము ఈరోజు ఆ నాన్ వర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి అనాలజీ మోడల్స్ ఏ విధంగా వస్తాయి, కంపారిజన్ ఎలా వస్తుంది, ఆ బేసిక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అర్థమైందిగా మిత్రమా. నాన్ వర్బల్ అనగానే టెన్షన్ పడవద్దు, అనాలిసిస్ అంటే ఏదో కొత్తగా ఉండదు, సాధారణ అంటే పోలికలే ఆ చిత్రంలో ఉన్నటువంటి భావాలను అర్థం చేసుకోగలిగితే వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు బద్రి కుస్మాస్ ఛానల్ని ఆదరిస్తారని, అలాగే బద్రి సార్ యొక్క ఆలోచనలను గుర్తిస్తారని, జై హింద్. మరో టాపిక్తో మీ ముందుకు బద్రి.